ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. మమ్మలను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహాకృపలో మమ్మలను ప్రేమించి 52 ఆదివారాలు మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మీరు మాకు కలిగించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరానికి చివరి ఆదివారంలో ఉన్నాం. తండ్రి, మీ కృప, మీ దయ, మీ దాక్షిణ్యం మా మీద ఉంచి మీ సన్నిధిలో ప్రభువా ఈ రీతిగా కూడుకొని మరొకసారి మేము ఆరాధించినట్లుగా మీరు చేసిన విధానముకై వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మా మధ్యలో మీరు ఉంచి మాదిరికరమైన జీవితాన్ని మేము ఎలా బ్రతకాలో తెలియచేశారు. ఆ తరువాత అపోస్తులను మా ముందుంచారు, భక్తులను మా ముందుంచారు. మీ కొరకు ఎలా బ్రతకాలో వారి ద్వారా నేర్చుకునే కృపను దయచేశారు. అందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, లోకములో ఎవరు విడిచిపెట్టినా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు నాయన. మమ్మల్ని ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారంటే ఆ మొదటి స్థానం మీకే దక్కుతుంది కదా నాయన. నువ్వు మమ్మల్ని ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేదు. ఆ ప్రేమలో మేము కూడా నడవాలని మీరు ఆశపడుతున్న విధానముకై స్తోత్రాలు. అపోస్తుల కార్యముల గ్రంథంలో అపోస్తులు చేసిన ఎన్నో గొప్ప కార్యాలు, ఎంతో గొప్ప సువార్తను మా జీవితాల్లో మేము నేర్చుకొని మా ఆధ్యాత్మికమైన బ్రతుకునందు మీలో ఫలించినట్లుగా మాకు మీరు నేర్పిస్తున్న ప్రతి పాఠాన్ని బట్టి మీకు వందనాలు. తిరిగి ఈరోజు కూడా కొన్ని సంగతులు మేము ధ్యానించబోతుండగా మీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు మాకు అనుగ్రహించండి. వినుచున్న వారందరూ నీ వాక్యము చేత మేలుతో, తృప్తితో నీ మందిరములో కలిగేటువంటి ఆనందాన్ని కలిగి ప్రతి ఒక్కరూ వెళ్ళినట్లుగా సహాయము చేయమని నీ చేతులకు అప్పగిస్తూ వాక్యాన్ని బోధిస్తున్న బలహీనుడనైన నన్ను మీరు బలపరిచి నీ పరిశుద్ధాత్మ ద్వారా మీ సంగతులు మాకు నేర్పించమని ప్రార్థిస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి ఆదివారమున ప్రభువుని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు కలిగించారు. అందును బట్టి మనం దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. బైబిల్ గ్రంథములో మనము గత కొన్ని దినాల నుండి ప్రతి ఆదివారము అపోస్తులు చేసిన కార్యాలు లేక అపోస్తులు జరిగించిన కార్యాలను గురించి మనము నేర్చుకుంటున్నాం. ప్రియులారా, అపోస్తులు ప్రభు చేత పిలువబడి దేవుని అధికారము పొందుకొని పంపబడిన వారిగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. వారు పంపించబడిన తర్వాత ఎన్ని శ్రమలు ఎదుర్కొంటున్నారో, ఎన్ని కష్టాల గుండా సువార్తను వారు తీసుకొని వెళుతున్నారో దైవ గ్రంథంలో మనము చూస్తూ వచ్చాం. ప్రియులారా, ఎన్ని ఆటంకాలు కలిగినా ప్రార్థన ఆగలేదు, వాక్య పరిచర్య ఆగలేదు. ఆత్మల ప్రయాసలో, ఆత్మలు రక్షించటంలో ఎక్కడ కూడా వారు వెనుకాడలేదు. ఆటంకాల మధ్యలో వెళుతున్న ఈ అపోస్తుల యొక్క పరిచర్య విధానంలో ప్రజలు ఎలాగూ బ్రతికారు, విశ్వసించిన వారు ఎలా జీవించారు అనేది ఈరోజు దైవ గ్రంథములో నుండి మనము చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనము నుండి 37వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 32వ వచనము నుండి 37వ వచనం వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. విశ్వసించిన వారందరూ
ఏక హృదయమును ఏకాత్మయు కలవారై యుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి చాలండి. ప్రియులారా, ఒక ప్రక్క శ్రమలు, ఒక ప్రక్క ఆటంకాలు, ఒక ప్రక్క కుట్రలు, ఒక ప్రక్క అపాయకరమైన ఉపాయాలతో దేవుని పరిచర్యను పాడు చేయాలని అధికారులు, ప్రధానులు, పెద్దలందరూ ఏకమైనటువంటి దినాలలో వారి జీవితాలను నడిపిస్తున్న రెండు ప్రాముఖ్యమైన విషయాలు. పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై వాక్యమును బహు ధైర్యముగా వారు ప్రకటించినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. దీనికి కారణం వారు అందరూ కలిసి చేసిన ప్రార్థన పైన మనం చూస్తున్నాం. అందరూ కలిసి వారందరూ కూడా ప్రార్థన చేసిన విధానం మనం చూసాం కదా. మరొకసారి 24వ వచనం చదవండి. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా ఏం చేశారు? మొర్ర పెట్టారు. ఆ మొర్రేంటో పోయిన వారములో మనము చూసాం. ఎప్పుడైతే వారు ప్రార్థన చేశారో ఆ ప్రార్థన విన్న దేవుడు వారి ప్రార్థనకు జవాబుగా ఆ భూమిని కదిలించాడు అని పోయిన వారములో చెప్పుకున్నాం. ఎప్పుడైతే భూమి కంపించిందో వారు ఏమాత్రము బెదరక జడియక ధైర్యముతో దేవుని వాక్యమును ఏం చేశారు? బోధించారు. వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అనేకులు విశ్వసించారు అని వాక్యంలో చూస్తున్నాం. విశ్వసించిన వారందరూ ఎలా బ్రతికారు అనేది ఇప్పుడు మనం వాక్య గ్రంథంలో చూస్తున్నాం. మళ్ళొక్కసారి 32వ వచనాన్ని చదువుకుందాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు కలవారై ఉండిరి. చదవండి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. ప్రియులారా, ఇక్కడ వ్రాయబడిన మాటలు చూడండి. విశ్వసించిన వారందరూ అనే మాట అక్కడ కనబడుతుంది. విశ్వసించిన వారందరూ అంటే ప్రభువునందు విశ్వాసముంచిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు కలిగిన వారయుండిరి అనే మాట మనం చూస్తున్నాం. విశ్వసించిన వారిలోనికి ఏ ఆత్మ వచ్చింది? ఏ హృదయం వచ్చింది? ఏక హృదయము ఏకాత్మ. ప్రియులారా, నేను ఎప్పుడైనా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడైనా ఒక సంఘం దేవుని కొరకు బలమైన పని చేయాలి అని అంటే సంఘములో ఉన్న వారందరికీ ఈ ఏకత్వం రావాలి. సంఘంలో ఎప్పుడైనా ఏకత్వం అనేది ఉన్నప్పుడే ఒక గొప్ప కార్యాన్ని మనము తర్వాత చూడగలుగుతాం. మన హృదయాలు ఏకం కావాలి, మన యొక్క ఆత్మ ఏకము కావాలి, హృదయాత్మలు ఏకము కావాలి అని ఇక్కడ దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అంటే ఒక్కటైపోవాలి, సంఘము ఒక్కటైపోవాలి, ఒక్క విధానములోనికి రావాలి, ఒక పద్ధతిలోనికి రావాలి. నా పద్ధతి వేరండి, నీ పద్ధతి వేరండి, నా మనసు వేరండి, నీ మనసు వేరండి, నా విశ్వాసం వేరండి, నీ విశ్వాసం వేరు, ఇటువంటి మాటలు చెప్పకూడదు. బైబిల్లో ఎప్పుడైనా విశ్వసించిన వారందరి జీవితంలో ఒకే విశ్వాసం, ఒకే దేవుడు, ఒకే ప్రార్థన, ఒకే వాక్యం, ఒకే ప్రియులర బాప్తిస్మం, అందరికీ తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే. ఇది ఎప్పటికీ మర్చిపోకూడదు.
ఎందుకంటే కొన్నిసార్లు నేను వింటూ ఉంటాను ఈ మాటలు, నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది. అసలు ఎక్కడుంది బైబిల్లో ఈ మాటకు? ప్రియులారా, అలా చెప్పటానికి వాక్య ఆధారం ఏమైనా ఉందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. విశ్వాసం ఒక్కటే, విశ్వసించిన వారందరి విశ్వాసం ఒక్కటే. చదవండి ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక దైవ గ్రంథంలో మనము చూస్తే ప్రియులారా, వ్రాయబడినటువంటి మాటలను మనము చదువుదాం. బైబిల్ ఏం చెబుతుందో ఆలోచన చేద్దాం. 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసినటువంటి ప్రియులారా పత్రిక 4వ అధ్యాయము 1 నుండి చదువుదామండి. 1 నుండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఏం కలిగించే ఐక్యత? ఆత్మ కలిగించే ఐక్యత. అంటే ఐక్యత ఎవరు కలిగిస్తారు? మనలో ఉన్న ఆత్మ. ఆత్మ ఐక్యతను కలిగించినప్పుడు అదేమవుతుంది? ఏకాత్మ అవుతుంది. అంతే కదా? ఆత్మ ఐక్యతను కలిగించినప్పుడు అదేమవుతుంది? ఏకాత్మ అవుతుంది. ఆ ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ చూపాలట. శ్రద్ధ చూపాలి ఐక్యమును కాపాడుకునే విషయంలో. సంఘంలో ఐక్యత ఎక్కడ దెబ్బతింటుంది? ఎవరి వలన దెబ్బతింటుంది? నా వలన తింటుందా? నీ వలన దెబ్బతింటుందా ఐక్యత? ఏం చేయాలట మనం? ప్రియులారా, శ్రద్ధ చూపించాలట. శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకడు ఏం చేయాలట? ఐక్యతలోనికి రావాలనుకున్నప్పుడు భేదాభిప్రాయాలు వస్తాయండి. అందరూ ఒక ఆత్మీయ స్థితిలోనికి ఒక చోటకు వచ్చినప్పుడు భేదాభిప్రాయాలు వస్తాయి. భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఒకరిని ఒకడు ఏం చేసుకోవాలన్నాడు? సహించుకోండి. ఎందుకంటే నేను చెప్పట్లేదు ఈ మాట, ఇది అలాగే ఉంచండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రండి, బైబిల్ ఏం చెబుతుందో బైబిల్నే అడుగుదాం మనం. 11వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుందామండి. మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములుండక తప్పదు. ఏమండి, మీలో యోగ్యులెవరో తేలాలంటే ఏముండాలి? అక్కడ భిన్నాభిప్రాయాలు ఉండాలి. భిన్నాభిప్రాయాలలోని ఎవడు యోగ్యుడో ఎవడు అయోగ్యుడో తెలుస్తుంది. బాగా ఆలోచించాలి ఈ మాటలు. దేవుని మాటలు ఉన్నతమైనవి. కాబట్టి మీలో భిన్నాభిప్రాయములుండక తప్పవు గాని ఆత్మ కలిగించే ఐక్యత ఉందే, ఇది కాపాడుకునే విషయంలో మాత్రం మీరు శ్రద్ధ కలవారై ఒకరిని ఒకడు ఏం చేయాలన్నాడు? ప్రేమతో సహించుచు. చదవండి ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కటే ఒక్కడే ఒక్కడే ఒక్కటే. ఈ మాటలు మీరు చూడండి ప్రియులారా. మరి ఇక్కడేమో ఒక్కటే నిరీక్షణ ఒక్కటే అంటున్నాడు, బాప్తిసం ఒక్కటే అంటున్నాడు, విశ్వాసం ఒక్కటే అంటున్నాడు, మీ పిలుపు ఒక్కటే అంటున్నాడు. ప్రియులారా, మీకు ఉన్న తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే అంటున్నాడు. అన్నీ ఒక్కటైనప్పుడు నీ విశ్వాసం వేరు నా విశ్వాసం వేరంటారేంటి? నీ ప్రార్థన వేరు నా ప్రార్థన వేరంటారేంటి? అందరూ ఈ ఒక్క విశ్వాసములోనికే రావాలి. అందరూ ఈ బాప్తిసములోనికే రావాలి. అందరూ ఈ పిలుపులోనికే రావాలి. అందరూ ఈ నిరీక్షణలోనికే రావాలి. నీది వేరు నాది వేరు కాదు, అందరిది ఒక్కటే. ఆ విశ్వాసములో ఎదుగుతున్నావా తరుగుతున్నావా అనేది తర్వాత, కానీ విశ్వాసం మాత్రం ఒక్కటే. కాబట్టి ఎప్పుడు కూడా బైబిల్కి ఆధారము లేని మాటలు తెలియకుండా మాట్లాడకూడదు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాయబడిన బైబిల్ని అనుసరించాలి తప్ప మన బాటలోనికి బైబిల్ తెచ్చుకోవటానికి ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. ప్రియులారా, విశ్వసించిన వారందరూ ఏక ఆత్మయు ఏక హృదయమును కలిగిన వారై యుండిరి. ఇది చాలా ప్రాముఖ్యం. విశ్వాస జీవితానికి, క్రైస్తవ జీవితానికి దేవుని కార్యాలు చూడాలి అని ఒకవేళ క్రైస్తవ్యంలో సంఘం అనుకుంటే, ఇదిగో అపోస్తుల జీవితములో వారు చెప్పిన మాటలు విని రక్షించబడిన వారంతా
ఒక్క హృదయము ఒక్క ఆత్మ కలిగిన వారై ఉండి వాళ్ళు ఏమనుకుంటున్నారట? ఏమండి, తమకు కలిగినది తమది అని అనుకోవటం లేదట. చూడండి ఒకసారి మళ్ళీ రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోవట్లేదట. ఏమండి, మనమైతేనా, నాకేంటండి, నాకేంటి మంచి ఉద్యోగం ఉంది, నాకేంటి మంచి డబ్బు ఉంది, నాకేంటి మంచి ఇల్లు ఉంది, నాకేంటి మా జీవితంలో 2-3 తరాలు తిన్నా తరగని ఆస్తులున్నాయి అనుకుంటాం మనం. కానీ వీళ్ళేమనుకుంటున్నారు? తమకు కలిగిన వాటిలో ఏదియు మనది కాదు, మనది కాదు. ఇది ఏది మనది చెప్పండి? ఈ భూమి మీద, ఈ భూమి మీద ఇది నాదండి అని చెప్పేవారు ఎవరున్నారు చెప్పండి? ప్రియులారా, ఏది మనది? ఈ లోకానికి వచ్చినప్పుడు మనం ఏం తీసుకొచ్చాం? ఈ లోకాన్ని విడిచేటప్పుడు ఏం తీసుకెళ్తాం? ఏముంది మనది ఈ లోకములో? ప్రియులారా, నువ్వు సంపాదించిన డబ్బు నీతో వస్తుందా? నువ్వు సంపాదించిన ఇల్లు నీతో వస్తుందా? నువ్వు సంపాదించినటువంటి సంపద నీతో వస్తుందా? అన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఏది తనదని అనుకోలేదట. విశ్వసించిన వారి విధానం అది. రక్షించబడినటువంటి వారి విధానం ఒక నిరీక్షణ. బ్రతికితే ప్రభు కోసం ఈ లోకంలో బ్రతుకుతాను, చనిపోతే నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. ఏది నాది కాదు ఈ భూమి మీద. ఈ భూమి మీద ఉన్నంత కాలం అన్ని దేవుడిచ్చినవే. ప్రియులారా, ఏది దేవుడివ్వలేదు? అన్నీ దేవుడిచ్చినవే. మనకు అనుగ్రహించినవన్నీ, మనకు డబ్బున్నా, మనకు చదువున్నా, మనకు ఉద్యోగమున్నా, మనకు ఇల్లున్నా, మనకు ఆస్తిపాస్తులున్నా, మనకు ప్రియులారా ఏ బంగారం ఉన్నా, వెండున్నా, అన్ని దేవుడు బ్రతకటానికి ఇచ్చాడే తప్ప అది నాది అని అనుకోవటానికి మనకు హక్కు లేదు. ఇది ఏది మనది కాదు, ఇదంతా దేవునిది, ఇదంతా దేవునిది. దేవుడు మనకిచ్చాడు గనుక, మన స్తోమతను బట్టి మనకిచ్చాడు గనక వీటన్నిటిని బట్టి భూమి మీద బ్రతికినంత కాలం ప్రియులార సంతోషముగా బ్రతుకుతూ దేవుడిచ్చిన దానితో సంతృప్తి కలిగిన వారమై దేవుని స్తుతిస్తూ బ్రతకాలి. అంతే తప్ప ఇది నాది, అది నాది అనుకోవటానికి అవకాశం లేదు. ఈ లోకములో ఎన్ని పనులు చేసినా జానుడు పొట్ట కోసమే కదండి. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. లోకములో ఒక సామెత ఉంది, కోటి విద్యలు కూటి కొరకే. ఏమండి, డబ్బు సంపాదించావు, 1 కోటి రూపాయలు సంపాదించావు, రోజు 1 లక్ష రూపాయలు తింటావా? ఏమండి, రోజుకు 1 లక్ష రూపాయలు తింటావా? తినలేదే. అవకాశం ఉందా? లేదు. ఒక కేజీ బంగారం సంపాదించావు, రోజుకి 50 గ్రాముల బంగారం ఏమైనా మింగుతావా? మింగవే. ప్రియులారా, ఆలోచించండి. ఈ లోకములో ఏది మనది కాదు, అన్నీ దేవుడిచ్చిన సంపద. ఇది వీటిని బట్టి మనము ప్రభువుని స్తుతించాలి. ఇవన్నీ కలిగిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మేము పరదేశులము అని గుర్తించారు. వారు గుడారములలో నివాసం చేస్తూ పునాదులు కలిగిన పట్టణం వైపు ఏం చేశారు? వాళ్ళు ఎదురు చూచారు. ఆస్తులు లేవా? ఏమండి, ధనవంతుడైనటువంటి అబ్రహాము జీవితం, తన కుమారుడు ధనవంతుడు, యాకోబు ధనవంతుడు, పశువులు మందలు కలిగిన వాడిగా మనం చూస్తున్నాం. వీళ్ళంతా భూమి మీద ఎలా బ్రతికారు? పరదేశులం, మనం యాత్రికులం. భూమి మీద మన జీవితం కొద్ది జీవితం. ఈ కొద్ది జీవితం కొరకు వీటిని చూసి మనం ఆనందపడవద్దు. మన చూపంతా దేని మీద ఉండాలనుకున్నారు? పునాదులు కలిగిన పట్టణము వైపు ఉండాలి అనుకున్నారు. గుడారాలలో నివాసం చేశారు, పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూచారు. మరి మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? విశ్వసించిన మన బ్రతికే ఉంది. నాకు అది లేదండి, నాకు ఇది లేదండి, మేము మా జీవితంలో అది కోల్పోయామండి, ఇది కోల్పోయా. ఎప్పుడు ఈ మాటలేనా? కోల్పోయినా అనుగ్రహించినా దేవుడే ఇవ్వాలి, దేవుడే తీసేయాలి. మనం ఎప్పుడు కూడా దేవుడు తీసేశాడు అనకూడదు. తీసేసినప్పుడు ఉన్నప్పుడు ఉంది అని కూడా మనము అనకూడదు. ఏది మనది కాదు. అదే కదా యోబు చెప్పింది, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకే కలుగునగాక. తనదని అనుకున్నాడా? ఏదైనా తనదని అనుకున్నాడా? విశ్వసించిన వారి లక్షణం ఇది కావాలి, విశ్వసించిన వారి జీవితం ఇది కావాలి. ఆనాడు విశ్వసించిన వారందరూ ప్రియులారా ఏక హృదయం, ఏక ఆత్మ కలిగి ఉండి వాళ్ళ జీవితాలు ప్రియులారా
ఈ భూమి మీద ఏది తమది కాదని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి? ప్రభు పని జరగాలి, ఆత్మలు ప్రభు దగ్గరకు రావాలి, అనేక రీతులుగా ఈ పరిచర్య ప్రకటించబడాలి, ఈ పరిచర్య ఆగిపోకూడదు, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇదిగో ఈ పరిచర్య ముందుకు కొనసాగాలి అని వాళ్ళంతా నిర్ణయించుకొని, ప్రియులారా, వాళ్ళు చేసిన పనేంటో తెలుసా? వారి ఇళ్ళు అమ్మేశారు, వారి పొలాలు అమ్మేశారు, వారికున్న ఆస్తులు అమ్మేశారు. అవి తీసుకొచ్చి అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టారట. చూడండి ఒక్కసారి ఆ మాట చదువుకుని, ఎంత బాగుంటుందో అది. వాక్యములో మనము చూస్తే 34వ వచనం, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వారి అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువ లేదు. సంఘంలో, మొదటి సంఘంలో జరిగిన అద్భుతమైనటువంటి విషయం ఇది. ఆది సంఘం కష్టాల మధ్య వెళుతూ ఉన్నప్పుడు, శ్రమల మధ్య వెళుతూ ఉన్నప్పుడు, అనేక నిందల మధ్య వెళుతూ ఉన్నప్పుడు, ప్రియులారా, ఎవరికైతే ఇళ్ళున్నాయో, ఎవరికైతే పొలాలున్నాయో వాటన్నిటినీ అమ్మి ఆ ప్రియుల విలువ తీసుకొచ్చి ఎవరి పాదాల దగ్గర పెట్టారు? అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అపోస్తులు ఏమన్నా ఇళ్ళు కట్టుకున్నారా దాంతో? అపోస్తులు ఏమైనా కార్లు కొనుక్కున్నారా దాంతో? అపోస్తులు దానితో ఏం చేశారు? సంఘములో ఎవరైతే అక్కరతో ఉన్నారో, సంఘములో ఉన్న వారందరి అక్కర కొలది ఏం చేశారు చెప్పండి? పంచిపెట్టారు. చూసారా? పంచిపెట్టారు. ప్రియులారా, దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. వాళ్ళ ఉద్దేశం ఏంటి? సంఘములో ఉన్న వారంతా సమష్టిగా ఉండాలి, సంఘంలో ఉన్న వాళ్ళంతా ఏక మనసుతో, ఏక అభిప్రాయముతో ఉండాలి. అందుకని వాళ్ళు పంచిపెట్టారు, వారి ఇళ్ళు పంచిపెట్టారు. ఎవరున్నారండి ప్రియులారా? ఇక్కడ నేను వీళ్ళు మొదటి సంఘంలో చేసిన, వీళ్ళ హృదయాలలో ఉన్న ఏకాత్మతో వారి జీవితాల్లో కలిగిన 3 విషయాలు చెబుతాను. నెంబర్ 1, వాళ్ళ జీవితంలో ఉన్న సమర్పణ. నెంబర్ 2, వాళ్ళ జీవితంలో ఉన్న త్యాగం. నెంబర్ 3, వారి జీవితంలో చేసినటువంటి ఖర్చు ఎంతో ఉన్నతమైనది. ప్రియులారా, ఇంకొక మాటలో చెప్పాలంటే సాహసం అని కూడా చెప్పొచ్చు మనం. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రియులారా, సమర్పణ కలిగిన జీవితం, త్యాగముతో కూడిన జీవితం, సాహసముతో కూడిన జీవితం. ప్రియులారా, మీరు ఒకసారి ఆలోచించండి. ఎవరికైనా ఏదైనా మనం ఇవ్వాలి అనంటే సమర్పణ ఉండాలి, త్యాగం ఉండాలి, సాహసం ఉండాలి. ఇవి లేనప్పుడు మనం ఏం చేయలేం. మొదటి సంఘంలో అవి ఉన్నాయండి. మొదటిగా దేవుని పరిచర్య జరుగుతున్నటువంటి సమయంలో ఆది అపోస్తులు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళుతూ ఉన్నప్పుడు వారు ఒక చోట లేరు కదా, అనేక స్థలాలకు వెళ్ళారు కదా దేవుని సువార్త ప్రకటించటానికి. ఇళ్ళు అమ్మాలంటే మామూలు విషయమా? ఏమండి, పొలాలు అమ్మాలంటే మామూలు విషయమా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అమ్మిన వాటి వెల తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు అని అంటే నిజంగా ఎంతగా సంఘము ఆనాడు ఆధ్యాత్మికంగా, శారీరకంగా వృద్ధి చెందిందో మనము ఆలోచించవలసిన వారమై ఉంటున్నాం. పంచిపెట్టుకున్నారు, ఆస్తులను పంచిపెట్టుకున్నారు ఆ రోజు. ప్రియులారా, నాకుంది, నా ప్రక్కవాడికి లేదు అన్నటువంటి తేడా లేకుండా లేని వాళ్లకు ఉన్న వాళ్ళు తీసుకొచ్చి ఏం చేశారు? ప్రియులారా, వాటిని ఇచ్చారు. అపోస్తులందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టారు. ప్రియులారా, ఇందులో త్యాగం కనబట్టలేదా? ఇందులో సమర్పణ కనబట్టం లేదా? ఇందులో సాహసం కనబట్టం లేదా? మనం దేవుని పని అంటేనే ప్రియులారా చాలా సార్లు వెనుకాడిపోతాం. సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెడితే, అమ్మో అయ్యగారి మీటింగులు పెట్టాడు, ఎంత డబ్బు ఇవ్వాలో అనేటువంటి ఆలోచనలు వచ్చేస్తాయి మనకు. మళ్ళీ జనవరిలో ఒక మీటింగ్ పెట్టాను అనుకో, ఈ అయ్యగారికి పని పాట లేదు, ఈయనకి బాగా ఎక్కడి నుంచో వచ్చేస్తున్నాయి, చేసేస్తాడు అనుకుంటారు తప్ప సంఘములో దేవుని పని నా వలన జరగాలనే సమర్పణ ఎంతమందికి ఉంటుంది చెప్పండి? స్తోమత కొలది ఎవరివ్వగలుగుతారు చెప్పండి ప్రియులారా? స్తోమత ఉన్న వాళ్ళంతే, స్తోమత లేని వాళ్ళు కూడా అదే పరిస్థితిలో వెళుతున్నారు తప్ప దేవుని పని కొరకై మనం ఏం చేయగలుగుతున్నాం? విశ్వసించిన మన జీవితాలు దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నాయి? ప్రశ్నించుకుంటే శూన్యం కనబడుతుంది. మనలో శూన్యం కనబడుతుంది. మనము దేవుని కోసం ఏం చేయగలుగుతున్నామని ప్రశ్నించుకోండి. ఏ సమర్పణ ఉంది మనలో? ఏ త్యాగం ఉంది? ఏ సాహసం ఉంది? వీళ్ళలో ఉంది. అవి త్యాగం ఉంది, సాహసం ఉంది, సమర్పణ ఉంది. వాళ్ళ జీవితాలలో
వారికి కలిగినది ఏదియు తమది కానట్టుగా ఉన్నారు. తమకు కానట్టుగా వాళ్ళు ఉండిపోయారు ప్రియులారా. ఉన్న వీళ్ళంతా వారి పొలాలు అమ్మారు, వారి ఇండ్లు అమ్మారు, అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఇలా ఒక పని జరుగుతుంటే అక్కడ మరొక అద్భుతమైన ఆధ్యాత్మికమైన పని జరుగుతుంది. అపోస్తులు క్రీస్తు పునరుత్థానమును గూర్చి బలముగా బోధించారట. చూడండి ఒక్కసారి 33వ వచనం. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి, దైవకృప అందరి యందు అధికముగా ఉండెను అనే మాట మనము చూస్తున్నాం. ప్రియులారా, అక్కడ మీరు చూడండి ఎంత బాగుందా మాట అంటే, ఇదియుగాక అంటే వాళ్ళు సమష్టిగా ప్రియులారా ఉంచుకోవటమే కాకుండా వాళ్ళు చేసిన పని ఏంటంటే, అపోస్తులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం చెబుతున్నారు. వాళ్ళు పునరుత్థానం గురించి ప్రకటిస్తున్నారు. యేసు ప్రభు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, నమ్మండిది, మీరు విశ్వసించండి, మీ బ్రతుకులను మార్చుకోండి, మనకు అవకాశం దొరికింది, ఇది రక్షణ దినం, ఇది మన జీవితానికి ఒక మంచి దినం అంటూ బలముగా 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 వారు పునరుత్థానమును గూర్చి సాక్ష్యము చెప్పారు అని వాక్యంలో చూస్తున్నాం. మీరు గమనించండి, బలమైన ప్రార్థన, బలమైన వాక్యం ప్రియులారా, బలమైన పునరుత్థానం, బలమైన కార్యాలు జరుగుతున్నాయి. అన్ని ఏ కార్యాలు జరుగుతున్నాయి సంఘంలో? ఆనాడు ఆది అపోస్తల సంఘంలో అన్ని బలంగా జరుగుతున్నాయి. ఎక్కడ బలహీనం ఉందా? ఎక్కడ బలహీనత లేదు. బలహీనత ఎప్పుడు సంఘంలో ప్రవేశిస్తుందంటే ప్రియులారా, ఏకాత్మ లేనప్పుడు, ఏక హృదయము లేనప్పుడు అని మనము గుర్తించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, కొదవలేని వీళ్ళు దేవుని పనిలో ప్రియులారా తోటి వారికి సహాయపడుతూ ఉండగా ఒక లేవీయుడు మనకు కనబడుతున్నాడు. ఎవరు ఆ లేవీయుడంటే ప్రియులారా, యోసేపు అని కుప్ర అనే ప్రాంతానికి చెందినవాడని మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఎందుకు ఇతని గురించి ఇక్కడ వ్రాయబడింది? ఇతని గురించి చాలా విషయాలు ఉన్నాయి, మనం చెప్పుకుందాం. ప్రియులారా, ఇతని గురించి ఎందుకు రాయబడింది? ఇతడు లేవీయుడు. ఎవరండి? ఒకసారి చదవండి 36వ వచనం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండేది. ఏమండి లేవీయులంటే ఎవరు చెప్పండి? యాకోబు యొక్క 12 గోత్రాలలో ప్రియులారా ఆస్తి పంపకాలు లేనివాళ్ళు. ఏమండి, ఇశ్రాయేలీలు కనాను దేశానికి వచ్చిన తర్వాత అందరికీ భూభాగాలు పంచారు. రూబేను గోత్రానికి పంచారు, షిమ్యోను గోత్రానికి పంచారు, యోదా గోత్రానికి పంచారు, ఆషేరు, అన్ని గోత్రాలకు ప్రియులారా భూములు ఇచ్చారు. కానీ ఎవరికి ఇవ్వలేదు భూములు చెప్పండి? లేవీయులకు ఇవ్వలేదు. లేవీయులకు స్వాస్థ్యం లేదు కదా. లేవీయులకు స్వాస్థ్యం ఏంటి? ఈ 11 గోత్రాల వారు తీసుకొచ్చేదే లేవీయులకు స్వాస్థ్యం. అది తప్ప ఇంకా వాళ్ళకేముంది? వాళ్ళకు భూభాగం లేదు కదా. కానీ క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ప్రియులారా ఇక్కడ ఒక లేవీయుడు మనకు కనబడుతున్నాడు. తనకు వచ్చినటువంటి దానిని బట్టో లేకపోతే అతడు అక్కడ ఉన్నటువంటి నిబంధన యొక్క విధానాన్ని బట్టో అతని జీవితంలో ప్రియులారా అతనికి చాలా భూములు ఉన్నాయి అని వాక్యంలో చూస్తున్నాం. ప్రియులారా, అతడు ఎంత మంచివాడంటే, ఎంత గొప్పవాడంటే ప్రియులారా, నేను లేవీయుడిని కదా, నేను ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు కదా, నా జీవితంలో ఇది దేవుడిచ్చిన ఆస్తి కదా అని అనుకోకుండా వెంటనే ప్రియులారా అతని జీవితంలో ఒక ఆలోచన వచ్చింది. అందరితో పాటు నేను కూడా దేవుని కొరకై నా జీవితాన్ని ఇవ్వాలి, జీవితముతో పాటు నా యొక్క ఖర్చు కూడా పెట్టాలి అని అనుకున్నాడు. ప్రియులారా, నిజంగా ఈ రోజు నా జరుగుతున్న విచారకరమైన విషయం ఏంటంటే, చాలా మంది బోధకులు మీరు దశంభాగాలు తీసుకురండి, లేకపోతే మీరు కానుకలు తీసుకురండి అని బోధిస్తారు. కానీ చాలా మంది దైవ సేవకులు ఎవరండి? దైవ సేవకులు దేవునికి ఖర్చు పెట్టరు. ప్రియులారా, ఇది చాలా ప్రమాదకరమైన విషయం. తెండి అని అందరికి చెబుతారు, దేవునికి ఇవ్వండి అని అందరికి చెబుతారు, కానీ వీళ్ళు మాత్రం దేవునికి ఏమి ప్రియులారా ఇవ్వరు. ఇది చాలా స్వార్థపూరితమైనటువంటి విధానం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోవాలి ఈ విషయాలన్నీ. దేవుని కొరకు మనము ఎంతగా ఖర్చు పెడతామో మన జీవితాలలో అంతగా దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యాలు జరిగిస్తారు. కానీ లేవీయుడినని వెనకాడలేదు. కానీ ఇతడు కూడా తనకున్న భూములను ఏం చేశాడు? అమ్మినట్లుగా
అపోస్తుల పాదాల దగ్గర పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఇతనిలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే ప్రతి వారిని హెచ్చరిక చేస్తాడు. ప్రతి వారిని హెచ్చరిక చేస్తాడు ఆత్మీయ విషయాల్లో. ప్రియులారా, ఒక్క మాటలో చెప్పాలి అనంటే పౌలు రక్షణ పొందిన తర్వాత అందరూ నెట్టివేస్తే అతన్ని బయటకు తీసుకొచ్చి నిలబెట్టిన మహాఘనుడు ఈ బర్నబా. ఎందుకంటే ఈ యోసేపు అనేటువంటి ఈ కుప్రలో పుట్టినటువంటి ఈ లేవీయుడికి అపోస్తులందరూ కూడా ఒక పేరు పెట్టారు. ఏంటా పేరంటే హెచ్చరిక పుత్రుడు లేక ఆదరణ పుత్రుడు అని పేరు పెట్టారు. దానికి అతని పేరు యోసేపు నుండి బర్నబాగా మార్చబడింది. యోసేపు నుండి బర్నబాగా మార్చబడింది. పౌలు గారి ప్రయాణాల్లో బర్నబా గారు కనబడతాడు. చూద్దాం మనం ఈ బర్నబా గారు. ఇది మీరు బాగా మనసులో పెట్టుకోండి. ఈ బర్నబా గారు కుప్రలో పుట్టాడు. అతని పేరు యోసేపు. అతనికి భూములు ఉన్నాయి. అతడు కూడా వాటిని ఏం చేశాడు? అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. ప్రియులారా, ఆలోచించండి. చదవండి వచనాలు 36, 37. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపును ఒకడుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను అనే మాట వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, దేవుని పని విషయంలో అందరూ ఏకీభవించాలి. అందరూ అందులో పాలు పంపులు పొందాలి. ఎందుకంటే అందరూ పొంది ఒకరు పొందలేదనుకోండి, అది ఏకాత్మ అవుతుందా? ఏమండి, అందరూ పొంది ఒకరు దేవునికి దూరం అయితే అది ఏక హృదయం అవుతుందా? అవ్వదు కదా. అందుకని ఇది గ్రహించిన ఈ హెచ్చరిక పుత్రుడు ఈ బర్నబా దేవుని సన్నిధానములో తన్ను తాను దేవునికి ఎంతగా సమర్పించుకున్నాడో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఈ విషయాలన్నీ అపోస్తుల కార్యముల గ్రంథంలో మనము చూస్తే ప్రియులారా, ఈ 4వ అధ్యాయం యొక్క ముగింపు ఒక అద్భుతంగా ముగించబడుతుంది. సంఘానికి ఒక పట్టుదలగా ప్రియులారా ముగించబడుతుంది. విశ్వసించిన వారందరూ అనే మాట చాలా అద్భుతమైన మాట. విశ్వసించిన వారిలో కొందరం లేదు అక్కడ. విశ్వసించిన వారిలో ఇదిగో ఇంతమంది అనలేదు. విశ్వసించిన వారిలో అందరూ అన్నాడు. చూడండి, అందరా కొందరా? అందరూ. విశ్వసించిన వారందరూ ఏకాత్మ ఏక హృదయము కలిగి ఉన్నారు. ఈ పనులన్నీ జరగాలంటే సంఘములో ఉన్న వారందరికీ ఏ ఆత్మ రావాలి? ఏ హృదయం రావాలి? ఇది రావాలంటే మనలో ఎవరు పని చేయాలి? పరిశుద్ధాత్ముడు మనలో పని చేయాలంటే ఎవరికి చోటు ఇవ్వాలి? పరిశుద్ధాత్మకు మనము చోటు ఇవ్వాలి. పరిశుద్ధాత్మకు లోబడాలి. కానీ ఈ విషయాల్లో కొంచెం లోబడం. మనం ఇటువంటి విషయాల్లో అంత తొందరగా ముందుకు రాలేం. ఇటువంటి విషయాల్లో మనం ప్రియుల అంత తొందరగా ఉండం. పాట పాడమంటే ముందుకు వస్తాం, ప్రార్థన చేయమంటే ముందుకు వస్తాం, వాక్యం బోధించమంటే ముందుకు వస్తాం. కానీ ఇటువంటి విషయాల దగ్గరకు వచ్చేసరికి మాత్రం నేనున్నా అని ఎవరన్నా అంటారా? నేనున్నాను కదండి మీకెందుకు అని ఎవరన్నా అంటారా? అలా అంటే సంవత్సరానికి 3 సార్లు మీటింగ్లు పెడతా నేను. ప్రియులారా, ఆలోచించండి. నేనున్నాను మీకెందుకు అని ఎవరైనా ధైర్యం ఇస్తే నా వెనక ఉండి, ప్రియులారా, ఎన్ని మీటింగ్లు పెట్టాలంటే అన్ని మీటింగ్లు పెడతాను. కానీ లేరుగా. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. అటువంటి పరిస్థితులు రాలేదుగా. ఇంకా ఎందుకు రాలేదంటే వాక్యము ఇంకా మనకు అర్థము కాలేదు. మన ఆత్మ ఇంకా ఏకాత్మలోనికి రాలేదు. మన హృదయాలు ఇంకా ఏక హృదయములోనికి రాలేదు. వచ్చినప్పుడే ఇటువంటి కార్యాలు మనము చూడగలుగుతాం. ప్రియులారా, మనము ఎవరినో కాదు, మనమెవరమి, మనమేం చేయగలుగుతున్నామని మనల్ని మనం ప్రశ్నించుకుంటే తప్ప ఈ సమాధానానికి ప్రియులారా, ఈ ప్రశ్నకు సమాధానం దొరకదు. నేను ఆత్మకు చోటిస్తున్నానా? పరిశుద్ధాత్ముని నేను బాధ పెడుతున్నానా? పరిశుద్ధాత్ముని ఆనందపరచగలుగుతున్నానా? పరిశుద్ధాత్ముని దుఃఖ పెడుతున్నానా? ఆలోచించాలండి. మనందరం ఆలోచించాలి. అన్నిటికీ ముందుకొచ్చే మనం దేవుని పని విషయంలో ప్రియులారా, పేదవారి విషయంలో, దిక్కులేని వారి విషయంలో, దరిద్రులైన వారి విషయంలో ఎందుకు మనం ముందుకు రావటం లేదు? ఏక హృదయం ఏకాత్మ కావాలి. ప్రియులారా, నిజంగా అండి, అక్కడ పంచిపెట్టిరి అనే మాట చాలా అద్భుతమైన మాట అండి. ఇది పంచిపెట్టిరి. యేసు క్రీస్తు ప్రభువారు పంచిపెట్టిన సందర్భాలు మనకు తెలుసు. శిష్యులు పంచిపెట్టిన సందర్భాలు మనకు తెలుసు.
అపోస్తులు ఆ తర్వాత సంఘములో పంచిపెట్టినటువంటి విధానాలు ఎన్నో బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈ దినాన్న సంఘము బలంగా ఉండాలంటే ఒకటి ప్రియులారా సమర్పణ ఉండాలి, త్యాగం ఉండాలి, సాహసం ఉండాలి. ఇవి లేనప్పుడు మన జీవితాలలో చాలా ప్రియులారా నష్టపోతాం. అందుకే ఈ విషయాలలో ఏకాత్మతో ఉండాలి. ఎందుకంటే విశ్వాసం ఒక్కటే అన్నాం, బాప్తిసం ఒక్కటే అన్నాం, నిరీక్షణ ఒక్కటే అన్నాం, పిలుపు ఒక్కటే అన్నాం. ప్రియులారా ఒకే పరిశుద్ధాత్ముడు, ఒకే ప్రియులారా దేవుడు, ఒకే తండ్రి అయిన దేవుడు, ఒకే కుమారుడైన క్రీస్తు. ప్రియులారా ఇంకొక మాటలో చెప్పాలంటే మన జీవితంలో మనందరము ఒక్కటే, మనందరము ఒక్కటే ప్రియులారా, ఒక్కటే. ఎందుకంటే ఈ సంఘం అనే దేహానికి శిరస్సు క్రీస్తు. ఏమండి, శిరస్సు ఒకటైతే ప్రియులారా చేతులు 10 ఉంటాయా? ప్రియులారా శిరస్సు ఒకటైతే కాళ్ళు 10 ఉంటాయా? అలా ఉంటే మన బాగుంటుందా? ఆలోచించండి ప్రియులారా. శిరస్సు ఒక్కటైనప్పుడు ఆ శిరస్సుకు సంబంధించినటువంటి అవయవాలన్నీ శిరస్సు చెప్పినట్లుగా నడుచుకుంటే అది మంచి శరీరం అవుతుంది, అది మంచి శరీరం అవుతుంది. ప్రియులారా శిరస్సు చెప్పినట్లుగా నేను నడవనని చెయ్యందనుకోండి, చెయ్యి పడిపోద్ది. కాలందనుకోండి, కాలు పడిపోద్ది. నోరందనుకోండి, నోరు పడిపోద్ది. ప్రియులారా ఆలోచించండి, అన్నీ కలిసి పని చేస్తే గాని మన శరీరము ఆరోగ్యంగా ఉండదు. అన్ని ఏకంగా పనిచేయాలి, వేటి పని అవి చెయ్యాలి. ప్రియులారా మన బ్రతుకులో ఇది మనకర్థమైతే క్రీస్తు అనేటువంటి సంఘములో మనందరము అవయవాలమైతే, యేసుక్రీస్తు శిరస్సు అయితే ఆయన మాట మనం వినాలా వద్దా? ఆయన మాట ప్రకారం బ్రతకాలా వద్దా మనం? చెప్పండి. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, సంఘంలో నువ్వు ఒక బలహీనురాలువేమో, సంఘంలో నువ్వు ఒక బలహీనుడివేమో, ఏకాత్మ విషయంలో, ఏక హృదయ విషయంలో వెనుకబడిపోతున్నటువంటి ఒక అభాగ్యమైన స్థితిలో మనం ఉన్నామేమో ఆలోచన చేద్దాం. ప్రభు రొట్టె తీసుకుంటున్నాం, ప్రభు యొక్క రక్తం దగ్గరకు వస్తున్నాం, ప్రతి ఆదివారం వాక్యం వింటున్నాం. మార్పు లేకపోతే ఎలా? అడుగులు ముందుకు వేయకపోతే ఎలా? మనలో అనుభవపూర్వకమైన పరిస్థితులు రాకపోతే ఎలా? రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని దేవుడికి ఇచ్చ కలిగినటువంటి వాడిగా కనబడుతున్నాడు ప్రియులారా. మరి ఈ రోజు మనం ఎలా ఉన్నాం? బలహీనులుగానే వెళ్ళిపోతున్నామా? కుంటివాడు ఇంకా కుంటుతూ ఉంటే ప్రయోజనం ఏముంది? ప్రియులారా గుడ్డివాడు ఇంకా గుడ్డివాడిగా ఉంటే ప్రయోజనం ఏముంది? మనోనేత్రాలు తెరువు, నీ కుంటితనం తీసేసుకో, ప్రభువులో చక్కగా నడిచి ప్రభు పని కొరకు ఒక బలమైన సాక్షిగా మారాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా తండ్రి ఏకాత్మ కావాలంటున్నారు, ఏక హృదయం కావాలంటున్నారు. అది కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే కలుగుతుంది కదా నాయన. ఒకవేళ ఎక్కడైనా నాలో ఉన్న పరిశుద్ధాత్మను నేను దుఃఖపెడుతున్నానేమో, ఏకాత్మ దగ్గరకు రావలసిన, ఏక హృదయం దగ్గరకు రావలసిన నా జీవితంలో ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుటలో శ్రద్ధ లేదేమో, సహించి ప్రేమించే విషయంలో సరైన అవగాహన లేదేమో నాయన. ఒకసారి నన్ను నేను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. ప్రభు బల్ల యొద్దకు వస్తున్నాను, మంచిదే. ప్రభు మాటలు వింటున్నాను, మంచిదే ప్రభువా. కానీ మార్పు లేనటువంటి జీవితముతో ఎంతకాలం నేను ఇలా బ్రతకాలి నాయన? నాయన నీ యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వ్యక్తిగా నేను ఉండొద్దు. నీ వాక్యము ఏం బోధిస్తుందో ఆ బోధకు శిరస వహించి నాకు నేను లోబడి బ్రతుకుతాను నాయనని మనము దేవునికి అర్పించుకుందాం, దేవునికి సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఉండండి. ప్రభువా ఏకాత్మ ఏక హృదయం సంఘానికి కావాలని అందులో ప్రభువా మాకు తెలియచేశారు. ఆది సంఘంలో సమర్పణ కలిగిన వారిగా, త్యాగము కలిగిన వారిగా, సాహసము కలిగిన వారిగా మేము చూడగలుగుతున్నాం. అటువంటి జీవితం మీరు నాకును పెట్టండి ప్రభు అని దేవుని సన్నిధిలో అడుగుదాం. ప్రభు బల యొద్దకు వస్తున్నాం. ప్రభు రక్త మాంసాల్లో పాలు పంపులు పొందటం అంటే ఏదో తిని త్రాగి వెళ్ళిపోవటం కాదు. మనలో ఒక ప్రత్యేకత కనపడాలి, మనలో ఒక మార్పు కనపడాలి,
మనలో ఒక పరిశుద్ధత కనపడాలి, మనలో వినయం కనపడాలి, దీనత్వం కనపడాలి, క్రీస్తును పోలిన జీవితం కనబడాలి. ప్రియులారా, పునరుత్థానమును బలముగా ప్రకటించే ఆనాటి అపోస్తులు మనకు జ్ఞాపకం రావాలి. నేను ఎలా ఉన్నాను ప్రభు అని మళ్ళా మనము దేవునికి సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ వందనాలు. నీ మాటలు ఎంత ఉన్నతమైనవి నాయన. అనేక సార్లు మా బ్రతుకులలో నీ మాటలు నిర్లక్ష్య పెడుతున్నాం తండ్రి. ఏదో వింటున్నాము, వెళ్ళిపోతున్నాము, గాని విన్న వాక్య ప్రకారము మా జీవితాలు మేము సమర్పించుకొని జీవించలేకపోతున్నాం. ఈ లోకములు అన్నీ నీవిచ్చినవి కదా నాయన, ఏది మాది కాదు కదా నాయన. మేము ఈ లోకములో నీవిచ్చిన వాటితో నీ పనిలో మేము కొనసాగవలసిన వారమై ఉండగా అనేక సార్లు మా బ్రతుకులలో లోపం కనబడుతుందయ్యా. ఏకత్వం కనబడటం లేదు, ఏక హృదయం కనబడటం లేదు, సహించుకునే జీవితం కనబడటం లేదు నాయన. దయతో క్షమించండి. చివరి ఆదివారములో ఉన్నామయ్యా. మా బ్రతుకులు ఈ రోజు వరకు ఇలా ఉన్నాయంటే నువ్వు చూపిన కృపే కదా నాయన. మేము ఏ పాటి వారము నాయన? మా జీవితాలు ఎక్కడ నిలబడగలవు నాయన? నీవు లేకపోతే మాకు ఎవరు సాటి నాయన? ఎవరు మాకు దిక్కు నాయన? ఇంత గొప్ప ప్రేమ మాయడలు చూపిస్తూ మమ్మలను మీరు నడిపిస్తున్న విధానముకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నీ సన్నిధానములో విన్న వాక్యాన్ని బట్టి నన్ను నేను పరిశీలన చేసుకొని జాగ్రత్త పడేవానిగా నన్ను సిద్ధపరచండి. నూతన దినాలలోనికి వెళ్ళబోతున్నాం. నూతన కార్యాలను మా బ్రతుకు నుండే ప్రారంభించే వారిగా మమ్మలను చేయమని ప్రార్థన చేస్తున్నాము. ప్రభు శరీరం, ప్రభు యొక్క రక్తం మేము జ్ఞాపకము చేసుకుంటూ ఈ రొట్టె ద్రాక్ష రసాలలో పాలు పంపులు పొందుచుండగా మీ సన్నిధి మాతో ఉంచి మీ కొరకు ప్రయోజకరమైనటువంటి వ్యక్తులుగా, యోగ్యులమైన వ్యక్తులుగా, మీకు కనబడే వారిగా మా బ్రతుకులను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మా యొక్క జీవితాలలో అయోగ్యముగా ఎక్కడ మేము ప్రభు బలలో పాలు పంపులు పొందక యోగ్యముగా దానిని అనుసరించి బ్రతుకున్నట్లుగా మమ్మలను సిద్ధపరచమని మీ చేతులకు అప్పగించుకుంటూ మరోసారి ప్రభు శరీరమును బట్టి రక్తమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున మాకు మేముగా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.